హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు వీడియో జస్ట్ వీకెండ్ డిస్కషన్ అనుకోండి మన ట్యాక్స్ మీద. బేసికల్గా చాలా వరకు ట్యాక్స్ సూపర్, న్యూ ట్యాక్స్ రెజ్యూమే చాలా బాగుందని కామెంట్ పెడుతున్నారు. ఓకే, ఒక వంతుకు బాగానే ఉంది. ఓకే, ఐఎమ్ ఆల్సో అగ్రీడ్. బట్ నా వే ఆఫ్ థింకింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. మేబీ నేను రాంగ్ అయి కూడా ఉండొచ్చు. బట్ నా థింకింగ్ గురించి మాట్లాడతా, ఆ తర్వాత మీరు ఇలానే ఆలోచిస్తున్నారా లేదా ఒకసారి చెప్పండి అన్నట్టు. అంతేగా నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. జస్ట్ నా ఒపీనియన్లో ఏది చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి నేను మాట్లాడుతున్నా. అంతేగాని ఇప్పుడు ఏం క్యాలిక్యులేటర్ పెట్టి మీ ట్యాక్స్ ఇంత వస్తే, మీ శాలరీ ఇంత వస్తే మీకు ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అనే వాటి గురించి మాట్లాడను. ఓవరాల్గా ఏంటంటే 12.75 వరకు వచ్చే వరకు మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 12.75 దాటినామంటే ఆ ట్యాక్స్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి 1 బై 1 కట్ చేసుకుంటా పే చేసుకుంటా రావాల్సి వస్తుంది. సో ఇది మనకు ట్యాక్స్ గురించి. బట్ ఇక్కడ మీరు అందరూ ఒకటి ఆలోచించట్లేదు. మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి లైఫ్ అనేది స్టేబుల్గా ఉండదు. ఫస్ట్ పాయింట్, మనకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఫ్యూచర్ కోసం థింక్ చేయాలి. మన పిల్లల లేకపోతే మన పేరెంట్సా, మన పైన డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళ కోసం థింక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మీకు అలాంటిది ఏది కనపడదు. బ్లైండ్గా 12 లక్షలు వచ్చినాయా, ఫ్లాట్గా మీకు ఎలాంటి ట్యాక్స్ లేదు, జీరో అంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. నీకు 12 ల్యాక్స్ వస్తే నీ 12 ల్యాక్స్ నువ్వు ఎట్లయినా ఖర్చు చేసుకో. అందరూ ఉంటారు, కొందరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే 12 ల్యాక్స్ వచ్చినట్టు ఖర్చు చేస్తారు. సో నాకు కొంచెం ఇన్కమ్ వచ్చింది అంటే నేను అన్ని ఒక్కసారి పైసలు ఎక్కువ మన దగ్గర కనిపిస్తే ఇన్వెస్ట్మెంట్గా ఎక్కువ ఆలోచించామన్నట్టు. అయిపోయిందిలే, ఏదో ఒకటి తీసేసుకుంటాం, లోన్లో అదో తీసేసుకొని పెట్టేస్తూనే ఉంటాం అన్నట్టు, ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం. సో ఫ్యూచర్ కోసం ఆలోచించము. ఎప్పుడైనా మనకు డబ్బులు ఫుల్గా శాలరీ పడింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిఎఫ్ కట్ అవ్వకుండా మీకు శాలరీ పడితే మీరు ఎంత సేవ్ చేసేవాళ్ళు? మీ పిఎఫ్లో ఉండే అమౌంట్ సేవ్ చేసేవాళ్ళు ఇప్పటివరకు? ఒకసారి అవును అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ పిఎఫ్లో ఉండే అమౌంట్ని మీ పిఎఫ్ అకౌంట్లో ఎవ్రీ మంత్ మీకు పడితే పిఎఫ్ అకౌంట్లో మెయింటైన్ చేసే అమౌంట్ మీ సేవింగ్స్ అకౌంట్లో ఉండేదా? లేదా ఇప్పుడు ఎంతైతే శాలరీలో వచ్చిన తర్వాత ఏం మిగలట్లేదో అలానే అయ్యేదా? ఇప్పుడు మనం వెనక్కి చూసుకుంటే మన శాలరీ నుంచి పిఎఫ్ డబ్బులైనా మిగిలినాయి అనే థాట్ వస్తుంది ఎప్పుడైనా మన పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే. ఇన్ ద సేమ్ వే 12 ల్యాక్స్ నీ డబ్బులు నీకు ఇస్తుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా తను మీ డబ్బులు మీకు ఇచ్చేసి మీరు ఖర్చు చేసుకోండి, మీరు మొత్తం ఖర్చు చేసుకోండి, నాకు సంబంధం లేదంటుంది. ఇది వాళ్ళు ఆలోచిస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ. సో నా ఆలోచన ఎలా ఉంది మరి? 30% స్లాబ్ ఇంకొంచెం, ఈసారి నీకు 12 ల్యాక్స్ వచ్చింది, నెక్స్ట్ 15 ల్యాక్స్ వచ్చినప్పుడు నువ్వు కట్ చేసుకుంటున్నావు. సో 15 ల్యాక్స్ వచ్చినప్పుడు మీరు కట్ చేసుకుంటున్నారు, అప్పుడు మీరు ట్యాక్స్లోకి వస్తారు కదా. ఇప్పుడు 12 ల్యాక్స్ ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంటున్నారు, మీ డబ్బులు మీకు వస్తున్నాయి, నాకేం ట్యాక్స్ కట్ అవ్వట్లేదు అని. కానీ వితౌట్ బెనిఫిట్స్ నీకు ట్యాక్స్ వస్తుంది అంటే నీకేం లేదు అని అర్థం. ఎలా అంటే, ఇప్పుడు మనకు బేసికల్గా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకుందాం. దాంట్లో చాలా ఉంటాయి, మీకు తెలియకుండా చాలా ఉంటాయి. వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో లిమిట్స్ పెంచడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషికి సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. మనిషికి డబ్బులు ఇస్తే ఖర్చే చేస్తాడు, మనిషికి డబ్బులు ఇస్తే ఖర్చు మాత్రమే చేస్తాడు. చాలా వరకు చెప్తాను, చాలా పర్సెంటేజ్, అంటే అందరూ అలా చేయరనుకోండి. మనిషికి డబ్బులు ఇస్తే ఖర్చు మాత్రమే చేస్తాడు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే అది కొంచెం బెటర్, వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్కైనా, వాళ్ళ ఒక స్టెబిలిటీ క్రియేట్ చేసుకోవడానికైనా వాళ్ళకు ఉంటుందని నేను నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటూ వద్దాం, ట్యాక్స్ రెజ్యూమే ఏటీసీలో ఉండే బెనిఫిట్స్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండే బెనిఫిట్స్ చూద్దాం, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎలాంటి బెనిఫిట్స్ లేనివి చూద్దాం అన్నట్టు. సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏటీసీ ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి ఉంటుంది కామన్, అక్కడ ఇక్కడ ఏటీసీ ఉంది కదా, ఏటీసీలో అప్ టు 1.5 ల్యాక్ వరకు మనం చాలా సేవ్ చేసుకోవచ్చు. అదే మీకు ఈ ఏటీసీ లేకుండా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మీకు వస్తే ఈ 1.5 సేవ్ చేయగలరా? ఒకసారి ఆలోచించండి. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నా అని చెప్పారు వాళ్ళు. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1.5 ల్యాక్స్ సేవ్ చేయగలరా? శాలరీ నుంచి వచ్చింది వాళ్ళకి ఏదో ఖర్చు వస్తుంది,
ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏదో విధంగా ఖర్చులు పోతూనే ఉంటాయి. మన డైలీ ఉన్న హ్యాబిట్స్కి, మనం చేసే వాటికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అది లేదు ఇది లేదు అని అన్నీ కొంటూనే ఉంటారు అన్నట్టు. సో బేసికల్గా ఏంటంటే ఖర్చు చేయాలి అని మాత్రం వాళ్ళ ప్లాన్ వచ్చేసింది. ఇదే 80Cలో 1.5ని ఒక 2.53 వరకు చేసి ఉంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 1.5ని 3 వరకు, 2.5ని 3 వరకు చేసి ఉంటే ఎలా ఉండేది? ఏమేమి ఉంటాయి నేను చెప్తా. ఈపీఎఫ్ కంపెనీలో ఈపీఎఫ్ నుండి ఒక సేవింగ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా స్టార్టింగ్లో, మనం ఓల్డ్ నుంచి చూసుకుంటే నీ దగ్గర ఏం సేవింగ్స్ ఉండవు. ఏముంటాయిరా ఒక ఎంప్లాయీ దగ్గర అంటే పీఎఫ్ డబ్బులు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే రిమైనింగ్ అన్ని ఖర్చులు కానీ, లోన్స్ కానీ, వెహికల్స్ కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, సో లోన్స్ కానీ, ఇంకేముంటాయి, వెహికల్ లోన్ కానీ, పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్ కానీ, ఇలాంటివి పోతూనే ఉంటాయి. మన దగ్గర ఎలాంటి సేవింగ్స్ ఉండవు. ఉండేది ఎక్కడ? పీఎఫ్లో మాత్రమే ఉంటుంది. నెంబర్ 2, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఒక సేవింగ్ స్కీమ్, ఒక 15 సంవత్సరాల వరకు నేను సేవ్ చేసుకోవాలి, ఒక పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసం సేవ్ చేసుకోవాలి అంటే దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఎన్సిఎస్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, 5 years ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చిన వాటిని కూడా మనం ఈ 80Cలో చూపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక బెనిఫిట్ పొందుతున్నాం. ఎల్ఐసి నుంచి కూడా మనం ట్యాక్స్లో చూపెట్టుకుంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నాం. ఇలాంటివన్నీ వదిలేసి నేను న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి ఇచ్చేసాం, ఫ్లాట్గా వాడుకుంటే ఆయన వచ్చి ఎల్ఐసి కడతారా? కొందరు కడతారు, కొందరు కట్టకపోవచ్చు. కానీ మ్యాండేటరీ కొన్ని పెడితే ఏంటంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. ట్యూషన్ ఫీజు ఉంటుంది అప్ టు 2 children వరకు. ట్యూషన్ ఫీజు కూడా మనం 80Cలో చూపెట్టుకోవచ్చు. హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ చూపెట్టుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన. ఇవి ఓన్లీ 80C. ప్రీవియస్గా 1.5 వరకు ఉన్నప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు అన్నట్టు, ఇంకా 1.5 అయినా ఎప్పుడో 10 years బ్యాక్ స్టార్ట్ అయింది, ఇంకా 1.5 ఏంటి, ఒక 2.5, 3 అయితే ఏంది, 5 చేస్తే ఏంటి తప్పు? ఇన్ని బెనిఫిట్స్ ఒక పర్సన్కి ఇస్తున్నప్పుడు, ఒక పర్సన్కి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్ స్కోప్ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఎడ్యుకేషన్ ఇచ్చేస్తున్నాం, ఒక మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాం, ఫ్యూచర్లో వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు. ఏమి చేత కానప్పుడు, పిల్లలు తిండి పెట్టినప్పుడు అవి తీసుకోవడానికైనా ఉంటుంది. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన, వాళ్ళ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల 15-20 సంవత్సరాలు వచ్చే వరకు అదొక బెనిఫిట్ ఇస్తున్నాం. ఎంప్లాయీ పిఎఫ్ ఉండుద్ది, పీపీఎఫ్, ఇవన్నీ వదిలేసి, ఇవన్నీ నాకు సంబంధం లేదని చెప్పేసి ఓన్లీ ట్యాక్స్ ఫ్రీ చేశాము అంటే, ఒకసారి చూడండి, ఇప్పుడు వచ్చిన ఈ 12 లక్షలకి వెళ్ళి మీరు సేవ్ చేసి నిజంగా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. అవన్నీ తీసేసి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? లేదు, 1,00,000 వచ్చిందా ఈ నెల, అక్కడ ఇక్కడ అన్ని ఖర్చులు పోవాలి. ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో ఆ ట్యాక్స్ ఫ్రీ వచ్చినా అలానే ఉంటారు. ఇప్పుడు ఎలా అయితే శాలరీ వచ్చిన తర్వాత 1 weekలో ఎలా అయితే 0 అవుతున్నారో, ట్యాక్స్ ఫ్రీ వచ్చినా అలానే 0 ఉంటాం మనం. అందుకే ఇలాంటివి. నెక్స్ట్, ఇది ఓన్లీ 1 section. 1.5ని 3 to 5 చేసినా తప్పు లేదు, ఇది ఒకటి. నెక్స్ట్ సెక్షన్ 80D చూడండి, ఓల్డ్ దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ చూపెట్టకుండా ఒక కుక్కకు బిస్కెట్ నట్టు వేసేసి వెనకకి వెళ్ళి కుక్కతో కంటు పెడుతుంది చూడు, అలా చేస్తున్నారు అన్న ఆలోచన నా దగ్గర ఉంది. కంప్లీట్లీ మై ఒపీనియన్. సెక్షన్ 80D, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మేజర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇప్పుడు ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు సంపాదించుకుని కోట్లు ఉంటాయి, మహా అంటే వాళ్ళకు వచ్చే ఇన్కంలో హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇట్లా హ్యాండ్లో పే చేసి వాళ్ళు హెల్త్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 10 to 15 lakhs ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం సఫర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇచ్చిన ట్యాక్స్ ఫ్రీ 12 lakhsలో ట్యాక్స్ ఫ్రీ 12 lakhs ఉంటుంది కదా, దాంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోగలమా? హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? ఆ రీఫండ్ లేకుండా మీరు ఇదన్నా ఇచ్చేసి దాదాపు మన పేరెంట్స్కి, ఒక సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కానీ, కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ కానీ విత్ మనకి తీసుకోవాలి అంటే మినిమం 40,000 to 50,000 ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ ఏమైందంటే అది కొంచెం బ్యాక్ తీసుకోవడానికి ఉండేది. 40,000 to 50,000 పే చేయాలి మీరు. ఎక్కడైతే ట్యాక్స్ ఫ్రీ వస్తుందో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అంటే 40,000 to 50,000 మీ ఓన్గా పే చేయాలి. ప్రీవియస్గా పే చేయాల్సిన అవసరం లేదు, ఎంతో కొంత రిటర్న్ వచ్చేది. 25,000 డిడక్షన్ ఫర్ సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్, 50,000 డిడక్షన్ ఫర్ సీనియర్ సిటిజన్, అంటే 75,000 వరకు ఉంది. ఇప్పుడు అడిషనల్ 5,000 ఫర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. సో 80Dలో 75, ఒక 80,000 వరకు మనం ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చూపెట్టుకోవచ్చు. ఈ 80,000 మీరు ఈ 80C ట్యాక్స్ 12 lakhs ట్యాక్స్ లేకుండా కట్టగలరా? పేరెంట్స్కి, సీనియర్ సిటిజన్ ఉన్న వాళ్ళకి దాదాపు 40,000, 50,000 కావాలి మనకు కావాలి అంటే. సో ఇదొకటి.
నెక్స్ట్ సెక్షన్ 80E ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్. సో ఇదొకటి. మామూలుగా నేను చదువుతూ ఉంటా, డబ్బులు లేవు మనకు, ఎడ్యుకేషన్ లోన్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, దానికి ట్యాక్స్ ఫ్రీ అయిపోయింది. 12 లక్షల శాలరీ వచ్చింది నీకు, ఆ 12 లక్షలు ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ కూడా మనం రీఫండ్లో పెట్టుకోవచ్చు, మనం చూపెట్టుకోవచ్చు. అది కూడా లేదు ఇప్పుడు మీకు, అది కూడా లేదు. మీకు శాలరీ వచ్చింది అంటే నీ ఓన్గా కట్టుకోవాలి, నువ్వు నీ ఓన్గా పే చేసుకోవాలి. ఇవేం నేను పే చేయం, మేము రీఫండ్ ఇవ్వమని డైరెక్ట్గా చెప్పేశారు. అది మనకు అర్థం కావట్లేదు. మిడిల్ క్లాస్ కావాల్సిన, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళ ఫోకస్ ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, ఇలాంటివి కావాలి. మిడిల్ క్లాస్ స్టడీకి చదవలేకనే కదా వాళ్ళు లోన్ తీసుకునేది, వాళ్ళకి హెల్త్ చూసుకోలేకనే కదా హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకునేది, వాళ్ళు వాళ్ళకి చేతకాకనే కదా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేది, వాళ్ళకు ఓపిక లేకనే కదా ఫ్యూచర్ సెక్యూరిటీ క్రియేట్ చేసుకునేది. ఇది ఏదొద్దు, ఫ్లాట్ ఇచ్చేస్తా నేను, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 80EE అండ్ 80EA హోమ్ లోన్ ఇంట్రెస్ట్. హోమ్ లోను ఇక్కడ చూడండి, 30% ట్యాక్స్ వచ్చేవాళ్ళం హోమ్ లోన్ పెట్టుకుంటాం. ఓకే, హోమ్ లోను ఎప్పటి నుంచో ఉంది, 2 lakhs అప్ టు 2 lakhs వరకు ఏదో చూపెట్టుకోవచ్చు మనం ఇంట్రెస్ట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పైన. ఓకే, అది లేకుండా ఈసారి ఇప్పుడు నువ్వు 12 lakhs వచ్చేవాళ్ళు మ్యాక్స్ హోమ్ లోన్ ప్లాన్ చేయరు, కానీ 12 lakhs నీకు ఎవ్రీ టైం నీకు 12 lakhs ఉండదు కదా. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నంత మాత్రం నెక్స్ట్ 15-20 lakhs వరకు కూడా మనం వెళ్ళాలనుకుంటాం కదా, అప్పుడు ఇల్లు ప్లాన్ చేసుకుంటాం. అప్పుడు ఎవరు కట్టాలి, అప్పుడు నువ్వు ట్యాక్స్ ఇదే స్లాబ్లోకి వచ్చి కడతావా? మరి ఆ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ బ్యాక్ తీసుకోవడానికి ఆప్షన్ ఉందా? మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోకి వెళ్ళాలి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ తీసేస్తే ప్రాబ్లం ఏంటి? సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ తీసేయరనుకోండి, ఇప్పుడు ఏమన్నా యూజ్ అవుతాయా? ఏం యూజ్ కావు. ప్రతిదీ నీ చేతుల మీదుగా కట్టుకోవాలి, నువ్వే కట్టుకోవాలి. మేమేమి ఇవ్వం, రీఫండ్ ఇవ్వం, ఏమి ఇవ్వం, స్లాబ్ల ప్రకారం కట్ చేస్తాం, మీ ఓన్గానే కట్టుకోవాలి మీరు అని చెప్తున్నారు అన్నట్టు. ఇదొకటి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 24B హోమ్ లోన్ ఇంట్రెస్ట్. సో ఇది 2 lakhs వరకు డిడక్షన్, 2 lakhs వరకు చూపెట్టుకోవచ్చు మీరు ఆక్యుపైడ్ హోమ్, నో లిమిట్ ఫర్ రెంటెడ్ ప్రాపర్టీస్. సో ఇలా ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ బెనిఫిట్స్ లేకుండా, ఇవన్నీ బెనిఫిట్స్ ఇవ్వకుండా, రీఫండ్ అనే థాటే రాకుండా మీరు ఓన్లీ ఖర్చు మాత్రమే చేసుకోవాలి అనే ప్లాన్తోని ఈ బడ్జెట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కదా మీరు పెంచాల్సింది, లిమిట్లు పెంచండి. 2 lakhs 2.5 3 lakhs వరకు చేయండి. అప్పుడు మిడిల్ క్లాస్ వాడు కూడా ఒక ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ ఆలోచిస్తాడు. అది మిడిల్ క్లాస్ వాడికి చేయాల్సింది. హౌస్ రెంట్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ సాలరీడ్ పర్సన్స్, ఎగ్జామ్షన్ ఆన్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ బేస్డ్ ఆన్ రెంట్ పేడ్, శాలరీ అండ్ లొకేషన్. ఇఫ్ నో హెచ్ఆర్ఏ, డిడక్షన్ అప్ టు 60,000 అండర్ సెక్షన్ 80GG. హెచ్ఆర్ఏ లేకపోతే 80GG వరకు 60,000 వరకు పెట్టుకోవచ్చు అంట. కానీ బేసికల్ మనకు అది కాదు కదా కావాల్సింది. హెచ్ఆర్ఏ 40% ఆఫ్ బేసిక్ పైన ఉంటుంది, నాన్ మెట్రో సిటీస్ 50% ఆఫ్ బేసిక్ పైన ఉంటుంది, మెట్రో సిటీస్. ఇది కదా మీరు ఇవ్వాల్సింది. సో దీనిపైన మీరు ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇదేంటంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళు అది చూపెట్టుకోవడానికి లేదు, హెచ్ఆర్ఏ లేదు నీకు. ఈ 12 లక్షలు ఏదైతే నీకు వస్తుందో దాంట్లోకి వెళ్ళి నువ్వు రెంట్ కట్టుకోవాలి, దాంట్లోకి వెళ్ళి నీకు రెంట్ను రీఫండ్ చేసుకోవడానికి కూడా లేదన్నట్టు చూడండి. ఓకే, నెక్స్ట్ 80G డొనేషన్స్ టు చారిటబుల్ ఆర్గనైజేషన్, 50% or 100% డిడక్షన్ డిపెండింగ్ ఆన్ ద చారిటీ. ఎగ్జాంపుల్ పిఎం కేర్స్, ఎన్జిఓస్. సో ఇది ఉంది కదా, ఇది కూడా లేదు. మీరు ఎప్పుడైనా డొనేషన్స్ ఎవరికైనా ఇచ్చినా కూడా సో అది మన ట్యాక్స్లో పెట్టుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు నీకు వచ్చిన శాలరీలకు వెళ్ళే మీరు డొనేషన్ పే చేయాలి. సెక్షన్ 80TTA 80TDB ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్. ఓకే, సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్ అకౌంట్ పైన మీకు వచ్చే ఇంట్రెస్ట్ను మనం దీంట్లో చూపెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అది లేదు. లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ కూడా చూపెట్టుకోవడానికి లేదు. ట్వైస్ ఇన్ ఏ 4 years, 4 yearsలో 2 times చూపెట్టుకోవచ్చు. డొమెస్టిక్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పైన మనం ఏమైనా టూర్లకు వెళ్ళినామా, ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు అప్ టు ఫ్యామిలీ మెంబర్స్ 5 members అనుకుంటే 5 members ఖర్చుని టిల్ 1 lakh ఉంటుంది, అప్పటి వరకు మనం రిటర్న్ చేసుకోవచ్చు దాంట్లో. అది మన ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసుకుంటప్పుడు చూపెట్టుకోవచ్చు. ఫుడ్ కూపన్స్ అండ్ అదర్ అలవెన్సెస్, మీల్ కూపన్స్ ఇస్తాయి కొన్ని కంపెనీస్. సో ఇప్పుడు అది కూడా లేదు. ఫ్యూయల్, ట్రావెల్, ఫోన్ బిల్ రియంబర్స్మెంట్ ఉంటాయి, అది లేదు. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్స్ అప్ టు 5 lakhs రిసీవ్డ్ అండర్ VRS ట్యాక్స్ ఎగ్జెంప్షన్. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా ఉంది, 5 lakhs వరకు ఉంటుంది, అది లేదు. సెక్షన్ 1014 స్పెషల్ అలవెన్సెస్, యూనిఫామ్, ట్రావెల్, రీసెర్చ్ అండ్ కన్వేయన్స్. సో ట్యాక్స్ ఫ్రీ అనేది వీటికి ఉండేది, ఇది లేదు. ఇలాంటివి ఏవీ లేకుండా, ఇలాంటివి మీరు ఏది చూపెట్టకూడదు, మీకు వచ్చిన పైసలు మీరు మాత్రమే ఖర్చు చేసుకోండి అని పెట్టిన బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మరి ఏది బెస్ట్, ఓల్డ్ వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే? ఓకే, కొన్ని మామూలుగా చూస్తే ఏంటంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లే స్లాబ్స్ మార్చారు,
ఇవన్నీ తీసేసి మీరు స్లాబ్స్ మార్చుకుంటే ఏం యూజ్ అండి? ఒక మిడిల్ క్లాస్ వాడికి కావాల్సింది ఫ్యూచర్ సెక్యూరిటీ కావాలి, ఒక ఫ్యామిలీని కాపాడుకునే విధంగా ఉండాలి. కానీ మీ డబ్బులు మీకు మాకు అవసరం లేదు, మాకు డబ్బులు కొంచెం ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, కానీ మాకు ఇన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, వీటిలలో లిమిట్ పెంచండి. అంతేగాని మీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్లో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది తీసేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. 100% తీసేస్తారు అనుకుంటున్నావు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో. అప్పుడు ఇవేం ఉండవు, ఇంకా ఫ్లాట్ కట్ చేస్తా, నీ చావు నువ్వు చావు. ఓకే. హూ షుడ్ చూస్ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమ్? ఇండివిజువల్ విత్ ఇన్కమ్ బిలో 7 lakhs, నో ట్యాక్స్ పేబుల్. ఇప్పుడు 7 కాదు, ఇప్పుడు 12 వరకు నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎలాంటి చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఆలోచించండి, 12 lakhs వచ్చేవాళ్ళు యంగర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇన్ని అవేర్నెస్ ఉంటాయా? శాలరీ వస్తూ ఉంటుందా? ఉండదు. పీపుల్ హూ డోంట్ క్లెయిమ్ మెనీ ఎగ్జామ్షన్స్ ఎవరికైతే ఉండయో వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. 12 వరకు ఇప్పుడు ఇంకా బెటర్ అన్నట్టు. సాలరీడ్ ఎంప్లాయీస్ హూ ప్రిఫర్ ఏ సింపుల్ ట్యాక్స్ ప్రాసెస్, ఎవరైతే సింపుల్ ట్యాక్స్ ప్రాసెస్ కావాలనుకుంటారో, ఫ్రీలాన్సర్ అండ్ కన్సల్టెంట్స్. హూ షుడ్ స్టిక్ టు ద ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. ఇక్కడ చూడండి, పీపుల్ విత్ హై ఇన్వెస్ట్మెంట్, మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఎక్కువ ఇలాంటి చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. వాటిని మనం రీఫండ్గా చూసుకుంటాం. పీపీఎఫ్, ఈపీఎఫ్, హౌస్ లోన్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా. సాలరీడ్ ఎంప్లాయీస్ విత్ హెచ్ఆర్ఏ అండ్ ఎల్టీఏ బెనిఫిట్స్, హోమ్ ఓనర్స్ విత్ ఏ హౌసింగ్ లోన్. సో ఇవన్నీ మనకి ఇవి ఉన్నాయన్నట్టు. ఎందుకు ఇక్కడ పాయింట్ కూడా మెన్షన్ చేశారు, వై ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమే. ఎందుకు అసలు న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఇంట్రడ్యూస్ చేయడానికి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇది నాట్ ఇంపార్టెంట్. యూ కెన్ ఇన్వెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్, నాట్ జస్ట్ ఇన్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్. సో ఇండియాలో ఉన్న పీపుల్స్ వాళ్ళ ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొందరు చేస్తారనుకోండి. కానీ ఇలా పర్టికులర్గా ఏటీసీ డిడక్షన్స్తో వస్తాయి, మనకు కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ అవుతుంది కట్టినా కూడా అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ ట్యాక్సే కట్ చేసుకుంటున్నారు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి నేను అన్న థాట్లో ఉంటుంది. ఓకే. మోర్ డిస్పోజల్ ఇన్కమ్. సో నెక్స్ట్, బూస్ట్ స్పెండింగ్ అండ్ ఎకానమీ. ఇక్కడ ఈ లైన్ చూడండి, ద ఫ్యూవర్ ఫోర్స్డ్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్ స్పెండింగ్ మోర్ హెల్పింగ్ ఎకానమీ గ్రోత్. స్పెండ్ చేయి, ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్యూరిటీగా క్రియేట్ చేసుకోకు. ఓకే. వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళకి ఇచ్చే ట్యాక్స్ ఫ్రీ ఇస్తే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకుంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు ఏంటంటే ఖర్చులమే ఎక్కువ చేసుకుంటాం అన్నట్టు మేము. ఓకే. సో ఇదండి మన వీడియో. నేనే ఇలా థింక్ చేశా, మేబీ నేను మిస్టేక్ అయి కూడా ఉండొచ్చు. నా ఆలోచన ఏంటంటే, ఎవరికైతే ఫ్యూచర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటారో, ఈవెన్ 30 lakhs వచ్చిన వాళ్ళు కూడా హై క్లాస్ అనుకోకూడదు. వాళ్ళ ఏదో బై ఛాన్సెస్ కూడా వాళ్ళ జాబ్ రావచ్చు, ఆ ఖర్చులు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. బేసికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇవన్నిటి ఏవైతే మనం మెన్షన్ చేసుకున్నామో వాటి లిమిట్లు పెంచితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీకి ఒక సేఫ్టీ క్రియేట్ చేయడానికి ఆలోచించాలి. కానీ నీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు, ఇప్పుడు మీరు ట్యాక్స్ ఫ్రీ వచ్చాయా, వీటన్నిటిని నేను చెప్పా కదా, 80 ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఆ సెక్షన్స్ అన్ని, వాటన్నిటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ డబ్బులు సరిపోతాయి? నిజంగా ఈ డబ్బులు సరిపోవు. కానీ మనం పెట్టిన దాంట్లో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకొని ఎంతో కొంత బ్యాక్ తెచ్చుకోవడం బెటర్. ఇవి పెడితే కొంచెం బ్యాక్ వస్తాయని ఆలోచన ఉన్నప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవి పెట్టినవి మళ్ళీ రావు అన్నప్పుడు ఇంట్రెస్ట్ రాదు. ఈవెన్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కొంచెం బ్యాక్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మీరే పెట్టుకోవాలి ఫుల్గా అన్న ఆలోచన ఉంది. దానికంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే పెట్టి లిమిట్లు పెంచితే చాలా బెటర్గా ఉండేది, అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఈ హోమ్ లోన్లు అవి ఇవి చాలా ఉంటాయి కదా. సో వాళ్ళకు ఈజీగా ఉండడానికి, జనాలకి మిడిల్ క్లాస్ పైన ఆలోచన వచ్చింది అని గవర్నమెంట్ చెప్పుకోవడానికే తప్ప, ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. కంప్లీట్లీ ఇట్స్ మై ఒపీనియన్. మీకు ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా ఇది కరెక్టా కాదా అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జై హింద్.